అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోటలో రైతులతో ప్రజలతో భోగి సంక్రాంతి సంబరాలు జరుపుకున్న వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి తెల్లవారుజాము నుంచి తమ ఇంటి ముందు భోగి మంటలు వేసి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఉత్సాహంగా భోగి పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. అదేవిధంగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు, పిండి వంటలతో బంధుమిత్రుల సందడితో పండగ వాతావరణంతో కలకలలాడింది. అనంతరం ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా కసింకోట అభివృద్ధికి తోడ్పడుతున్న కార్మిక సభ్యులందరికీ మల్ల బుల్లిబాబు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్ల బుల్లిబాబు మాట్లాడుతూ భోగి సంక్రాంతి సంబరాలు ప్రజలతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఈ సంబరాలు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపినట్లు ఉందని తెలిపారు. అలాగే భోగి భోగ భాగ్యాలను, సంక్రాంతి సుఖ సంతోషాలను కనుమ కమ్మని కనువిందుతో చేసుకోవాలని తెలిపారు. సంక్రాంతి పండుగ సహృద్భావ వాతావరణంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరూ సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. జన సుఖనోభవంతో సకల సంప్రదించి సర్వదా రక్షించి అష్టాచరించి ఆరోగ్య స్థానం భద్రాలుగా పరమాత్ర లెవెల్కి ఆశ్రయించబడక కన్న తండ్రి భద్రాస్థల వస్త్ర సీతారామని ఇదే భారం గోవింద గోవింద.